తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు ఇంటర్నెట్ డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు టీ ఫైబర్ ప్రారంభమైంది. 3 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును ఈ రోజు ప్రారంభించారు. టీ ఫైబర్ తో టెలివిజన్, కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలకు ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఇదే అంశంపై టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ తో మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంపాదన తీసుకొచ్చే విధంగా ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ గా 3 గ్రామాలలో కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ గారు ఉన్నారు, మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు టీ ఫైబర్ ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనుకుంటున్నారు? సో టీ ఫైబర్ ఉద్దేశం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకి మరియు అర్బన్ ఏదైతే ఉందో మనకు అర్బన్లో ఉన్న వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం అవుతుంది. ముఖ్యంగా టీ ఫైబర్ స్థాపించిన ఉద్దేశం మీద ప్రతి ఒక్క రూరల్ గ్రామానికి కూడా ఇంటర్నెట్ చేరవేయాలి అనే ఒక ఉద్దేశంతో భారత ప్రభుత్వం సంబంధించిన భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా మనం ఈ టీ ఫైబర్ సంస్థని మన తెలంగాణ గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. తద్వారా ఇక నుంచి మనము రూరల్లో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కూడా ఇంటర్నెట్ చేరవేయడానికి ప్రయత్నాలు ఈ రోజు దానికి ఒక నిజంగా చెప్పాలంటే ఒక గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ లాగా జరిగింది అనుకోవాలి. అంటే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టేందుకు సమస్యలు లేకుండా అంటే ఎలా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు? సో మేజర్గా ఏంటంటే దీంట్లో అంత పెద్ద ఛాలెంజెస్ అయితే ఏం రావండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇదంతా కూడా అండర్ గ్రౌండ్ కనెక్టివిటీ, కంప్లీట్గా అండర్ గ్రౌండ్ కనెక్టివిటీ అండ్ రింగ్ కనెక్టివిటీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అంటే ఒక వైపు నుంచి ఎక్కడైనా వైర్ కట్ అవ్వడము లేకపోతే రోడ్ తవ్వకాలలో ఏమైనా ఇబ్బంది జరిగిందనుకోండి, ఇంకో 2000 నుంచి ఆ గ్రామానికి ఇంటర్నెట్ వచ్చేస్తుంది. సో దట్ మనకేంటంటే ఇంటర్నెట్కి ఇంటరప్షన్ అనేది ఉండదు. టెక్నికల్ సమస్యలు కానీ వాటి అన్నిటికీ అధిగమించినట్టే నెట్వర్క్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అందుకని ఇది మీరు అడిగిన క్వశ్చన్కు స్పెసిఫిక్గా 3 గ్రామాలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ అని అంటే సర్వీస్ క్వాలిటీ టెస్ట్ చేసుకోవడానికి, ఒకటి ప్రజల యాక్సెప్టెన్స్. అంటే ప్రజలకు ఎన్ని రోజులు ఓన్లీ కేబుల్ టీవీ మాత్రమే తెలుసు, ఇప్పుడు ఇంటర్నెట్ ఇస్తున్నాము, ఓటీటీ సర్వీసెస్ ఇస్తున్నాము. అండ్ ఇప్పుడు విలేజెస్లో వాళ్ళు ఒక వీడియో కంటిన్యూస్గా చూడాలంటే ఒక 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ చూడగానే వాళ్ళ డేటా అయిపోతుంది. 1 GB 2 GB కాలంలో ఉన్న మనము టీ ఫైబర్ ద్వారా అన్లిమిటెడ్ ఇంటర్నెట్ విత్ 20 Mbps లైన్ ద్వారా ఇస్తున్నాం. అంటే ఇస్తున్నారు, కానీ రేట్ల విషయానికి వచ్చేసరికి గ్రామాలలో చాలా మంది అంటే రైతు కుటుంబాలు ఉంటాయి, పని చేసుకుని బతికే కుటుంబాలు. ఎందుకంటే ఇవాళ ఫోన్ లేని కుటుంబం లేదు నాకు తెలిసి. స్మార్ట్ ఫోన్ అందరూ యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాంతోపాటు అంటే మీరు మళ్ళీ ల్యాండ్ ఫోన్ కూడా ఇస్తున్నారు. అంటే ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి? సో మంచి ప్రశ్న వేశారు. ఖచ్చితంగా టీ ఫైబర్ స్థాపించిన ఒక వన్ ఆఫ్ ది కోర్ వాల్యూలు అఫోర్డబిలిటీ. ఖచ్చితంగా మార్కెట్కి అనుగుణంగానే వెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ సంస్థకు సంబంధించింది కాబట్టి వీళ్ళకు తగ్గట్టుగానే ఎలా అయితే మనకు రూరల్ స్థాయిలో వాళ్ళు ఎలా అయితే భరించగలుగుతారో ఆ స్థాయిలోనే ఉంటాయి తప్పితే ఎగ్జాబిటెంట్గా ఇలాంటివి ఉండవు. అంటే ఈ రోజు 3 గ్రామాలలో కూడా ప్రారంభించడం జరిగింది కదా, అంటే ఎన్ని రోజుల వరకు మళ్ళీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం? ఖచ్చితంగా ఈ పైలట్ ప్రాజెక్ట్ అయితే 3 నెలల్లో జరుగుతుందండి. మాకు అప్పట్లో తెలిసిపోతాయి ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏంటి సర్వీస్ క్వాలిటీ ఎలా ఉంది, ప్రజల యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఈ సవరణ చేసుకుని మాకు 3 నెలల కాలం పడుతుంది. ఈ 3 నెలల లోపే మిగతావి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సెక్షన్స్ వచ్చినాయి, అంటే ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలని ప్రభుత్వం చెప్పింది, మీరు దానికి అనుగుణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అదేనండి, 2015లో మనం టీ ఫైబర్ సంస్థ స్థాపించినప్పటికీ ఇప్పటి వరకు సర్వీస్ డెలివరీ చేయలేకపోయాము. కొన్ని రీజన్స్ వల్ల, అంటే కొన్ని టెక్నికల్ సమస్యలు కావచ్చు, అవన్నీ కావచ్చు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము. మేము తీసుకెళ్ళగానే వెంటనే అన్ని ఫైల్స్ కూడా అన్ని కూడా క్లియర్ చేసి ఈరోజు స్పెసిఫిక్గా చెప్పాలంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక టీ ఫైబర్ కనెక్షన్ ఉండాలి అని మ్యాండేట్ చేస్తూ ఒక జీవో కూడా తీసుకొచ్చాం. అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్. సో టు సస్టైన్ అంటే మా టీ ఫైబర్ సంస్థని స్వయం సమృద్ధి వైపు నడిపించాలి అన్న ఉద్దేశంతో కావాల్సిన అనుమతులు ఏమున్నా కూడా గవర్నమెంట్ నుంచి చాలా త్వరితగతిన మాకు వస్తూ ఉన్నాయి. గవర్నమెంట్ నుంచి 100% సపోర్టు మంత్రి గారి ఆధ్వర్యంలో తీసుకొస్తా ఉన్నాం. మీరు ఇచ్చేటువంటి సేవలలో ముఖ్యమైన అంటే ప్రజలకు ఏదైతే బాగుంటుంది, ఒకటి టీవీ కావచ్చు, ఓటీటీ, అంటే దీనివల్ల ప్రజలకు ఏదైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సో ముఖ్యంగా మీరు ఒకటి మన ప్రపంచవ్యాప్తంగా ఒకటి పీసా అనే ఒక సర్వే జరిగింది, ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసెస్మెంట్. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 73 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తే ఇండియా 72వ స్థానంలో ఉంది. ఏంటి అని అంటే దెర్ ఈస్ ఎ క్లియర్ కట్ రూరల్ డిజిటల్ డివైడ్. అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా మన స్టూడెంట్స్
తయారవలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఆ సర్వేలో ఉన్న ఒక మూలం ఏంటంటే ఎవరి దగ్గర కంప్యూటర్ లేవు. ఓన్లీ 10% పర్సన్స్ మాత్రమే కంప్యూటర్కి అవైలబిలిటీలో ఉంటున్నారు. 10% మంది, 90% మంది దగ్గర లేదు. సో ఆ రీజన్ని అడ్రస్ చేయడానికి మేజర్గా ఇప్పుడు ఒక రూరల్ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు, అదే చదువుకుంటున్న వాళ్ళు ఒక కంప్యూటర్ కొనాలంటే వాళ్ళు పీజీ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాంటిది టీవీ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. అది స్మార్ట్ టీవీ కావచ్చు, నాన్ స్మార్ట్ టీవీ కావచ్చు. సో ఇప్పుడు T-Fiber కనెక్షన్ తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్క టీవీ ఏ డెస్క్టాప్ లాగా కంప్యూటర్ లాగా మారిపోతుంది. వాళ్ళు ఎక్కువ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పని లేదు, ఏం లేదు. దాని సెంట్రలైజ్డ్ కంప్యూటింగ్ అంతా మా దగ్గర జరుగుతుంది. డేటా అంతా కూడా వాళ్ళకి యాజ్ డేస్గా ఎలా బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా చాలా సేఫ్గా ఉంటుంది. గ్రామీణ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంటర్నెట్ ద్వారానే ఒక దాంట్లో ఉంటాయి సమాచారం, కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉంటుందంట. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ యువతలో ఇప్పుడు మీరు చూస్తే ఒక విలేజ్కి వెళ్ళి మీరు ఒక సర్వే చేయండి, ఎంతమంది దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయి, ఎంతమంది దగ్గర డెస్క్టాప్స్ ఉన్నాయి, కంప్యూటర్కి ఎంతమందికి యాక్సెసిబిలిటీ ఉందో ఒక సర్వే చేయండి, మీకు తెలుస్తుంది. మోర్ దాన్ 90% ఎవరికి ఉండవు. బట్ ఇప్పుడు ఇంట్లోనే వాళ్ళకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు AI అంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా వెరీ కీన్గా ఉంది. కంప్యూటర్ సైన్స్ కరికులమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్కి ఇంటిగ్రేట్ చేయాలని. సో పిల్లలకు కొన్ని ప్రాజెక్టు, కొన్ని కోడింగ్ అవన్నీ ఇస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారు? స్కూల్లో 10 కంప్యూటర్లు ఉంటాయి, 100 మంది స్టూడెంట్స్ ఎట్లా వాడతారు? సో అట్లా వీళ్ళు వాళ్ళకు స్కూల్లో ఏదైతే వర్క్ అసైన్మెంట్ చేస్తారో ఆ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ టీచర్ స్కూల్లో హోంవర్క్ ఇస్తుంది, ఇక్కడ ఇంటికి రాగానే వాళ్ళ టీవీలో హోంవర్క్ ఉంటుంది. సో దీన్ని ఒక టీవీ లాగానే వాడకుండా ఇట్ విల్ బికమ్ ఏ డిజిటల్ హబ్ ఇన్ ద హోమ్, రూరల్ హౌస్లో. దాంతో ఫ్యూచర్లో ఈ బిల్ చెల్లింపులు కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ సంబంధించిన సర్వేలు అన్ని కూడా కంప్లీట్గా దాని నుంచి చేయొచ్చు. ఎందుకంటే ఒక ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిని తీసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు అనుకున్నది ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా రావడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. నేను ఇప్పుడు ఛార్జ్ తీసుకుని ఆల్మోస్ట్ 6 నెలల కాలం కావస్తుంది. చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వన్ బై వన్ సార్ట్ అవుట్ చేసుకుంటూ స్పెషల్ CS గారి సపోర్ట్తోని, గౌరవ మంత్రివర్యుల సపోర్ట్తోని, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫారెస్ట్ సంబంధించిన క్లియరెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి 100% సహకారం వస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉండి మేము సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నాము. ఈరోజు సర్వీస్ లాంచ్ చేయగలిగాము. అంటే భవిష్యత్తులో మీరు చివరిగా చెప్పేది ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, T-Fiber సంస్థ నుంచి ఖచ్చితంగా ఇది రూరల్ ఎకానమీ, ఇందాక డిప్యూటీ సెక్రటరీ గారు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా జీవితాలను మార్చేసే టైప్ ఆఫ్ ఇదన్నమాట. సో టెక్నాలజీతో పాటు మనం ఖచ్చితంగా అడుగులేయాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా పిల్లలు బాగుపడితే ఖచ్చితంగా వాళ్ళ జనరేషన్స్ అనేవి బాగుపడతాయి. సో ఈ టెక్నాలజీ ద్వారా దీన్ని మిస్యూజ్ చేయకుండా చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కెరియర్ వైజ్ కావచ్చు, వాళ్ళ దీని వైజ్ కావచ్చు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గ్రామీణ యువతకు ఎంతో ఉపయోగపడుతుంది T-Fiber ద్వారా. అదేవిధంగా చాలామందికి గ్రామీణ విద్యార్థులకు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించి ఎవరికి ల్యాప్టాప్స్ కానీ అలాంటివి ఉండేవి కాబట్టి దీని ద్వారా ఎంతో ఉపయోగపడుతుంది. T-Fiber ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగాలో పైలట్ ప్రాజెక్ట్గా 3 గ్రామాలలో కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇది కనుక సక్సెస్ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరిస్తాం త్వరలోనే అని కూడా